ఇటీవల కాలంలో అంతరిక్ష పరిశోధనల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రో శాటిలైట్ టెక్నాలజీ మరో ముందడుగు వేస్తుంది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLV-D3 ప్రయోగించేందుకు సిద్ధమవుతుంది. ఈ శాటిలైట్ వెహికల్లో సరికొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS-08ని అంతరిక్షంలోకి పంపేందుకు రెడీగా ఉంది. ఈ మిషన్ SSLV 3 స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అన్నమాట. ఇది శాటిలైట్ టెక్నాలజీలో ఇస్రో సాధిస్తున్న పురోగతిని హైలైట్ చేయనుంది. ఇంతకీ EOS-08 శాటిలైట్ 3 కీలక పేలోడ్లను మోసుకెళ్తుందన్నమాట. ఇందులో మిడ్ వేవ్ IR, లాంగ్ వేవ్ IRలో చిత్రాలను సేకరించేందుకు రూపొందించిన ఎలక్ట్రిక్ ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్ ఉంటుందని. ఇది రాత్రి పగలు పనిచేస్తుంది. విపత్తులు, పర్యావరణ పర్యవేక్షణ, అగ్నిని గుర్తించడం, అగ్ని పర్వత శ్రేణుల్లో ఎక్కడ ఉన్నాయనేది గుర్తించడం, పారిశ్రామిక విపత్తులను సమాచారం ఇవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, రీప్లాక్టోమెట్రీ పేలుడు, సముద్ర ఉపరితల గాలి విశ్లేషణ, నేల తేమ అంచనా, హిమాలయ ప్రాంతమైన క్రియోస్పియర్ అధ్యయనం, వరదలను గుర్తించడం, లోతట్టు ప్రాంత జలాలను గుర్తించడం కోసం GNSSR ఆధారిత రిమోట్ సెన్సింగ్ ఉపయోగించే సామర్థ్యం కలిగి ఉంటుంది. EOS-08 ఉపగ్రహం 37.4 డిగ్రీల వంపుతో 475 కిలోమీటర్ల ఎత్తులో వృత్తాకార తక్కువ భూమి కక్షలో LEOలో పనిచేసే విధంగా రూపొందించబడింది. ఇది సంవత్సరం కాలం పాటు మిషన్ను కొనసాగిస్తుంది. దీని బరువు 175.5 కిలోలు. EOS-08 అనేక లేటెస్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులో కమ్యూనికేషన్, బేస్ బ్యాండ్, స్టోరేజ్, పొజిషనింగ్, CBSP ప్యాకేజ్ అని కూడా పిలువబడే ఇంటిగ్రేటెడ్ ఏవియాన్స్కి సిస్టమ్ కూడా ఉంటుంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించిందని చెప్పాలి. ఇస్రో చేపట్టిన SSLV-D3 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి SSLV-D3 రాకెట్ ద్వారా 175 కేజీల EOS-08 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టారు. విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది. పర్యావరణం, ప్రకృతి విపత్తులు, అగ్నిపర్వతాలపై ఈ ఉపగ్రహం పర్యవేక్షణ చేస్తుంది. ఇక ఉదయం 9:17 రాకెట్ను నింగిలోకి లాంచ్ చేశారు. ఇస్రో చైర్మన్ సోమనాథ్ శాస్త్రవేత్తలతో కలిసి ప్రయోగాన్ని పర్యవేక్షించారు. మొత్తం 17 నిమిషాల పాటు ప్రయోగం సాగింది. EOS శాటిలైట్ను యూరరావ్ శాటిలైట్ సెంటర్లో అభివృద్ధి చేశారు. ఈ ఉపగ్రహంలో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పిలోడ్ మిడ్ వేవ్, లాంగ్ వేవ్ చిత్రాలను తీస్తుంది. ఈ ఉపగ్రహం ఏడాది పాటు పనిచేయనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.